కొద్దిసేపటి కిందటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయం గారి నేతృత్వంలోని బృందం ప్రధాని మన్మోహన్ తో భేటీ అయ్యారు. భేటీ కొద్దిసేపటి కిందటే ముగిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, భేటీ ముగిసిందా? ప్రధాన దృష్టికి ఏ అంశాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం తీసుకువెళ్లింది? సతీష్, ఇప్పుడే భేటీ ముగిసింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో సుమారు అరగంట పాటు ఈ సమావేశం జరిగింది. సౌత్ బ్లాక్ లోని ప్రధాని కార్యాలయంలో సమావేశం జరిగింది. సమావేశంలో వైఎస్ విజయమ్మతో పాటు ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, సుచరిత, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, పార్టీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మైసూర్ రెడ్డి వీరంతా ఉన్నారు. ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్ దృష్టికి రెండు విషయాలను పూర్తి క్లియర్ గా డీటెయిల్ గా వివరించారు. ఆ సమావేశంలో ప్రధానంగా మొదటిది రైతాంగ సమస్యలకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని రాష్ట్రంలో రైతులకు ఎరువులు గాని విత్తనాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని, అలాగే ఇంకొక అంశం వైఎస్ జగన్ పైన సిబిఐ కక్ష సాధింపు ధోరణితో దర్యాప్తు జరుపుతుంది. ఆ దర్యాప్తుకు సంబంధించి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేశారు. ఈ అంశంలో తమకు పూర్తి న్యాయం చేయాలని చెప్పి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఈ రెండు అంశాలకు సంబంధించి ఒక విజ్ఞాపన పత్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం ఆయనకు సమర్పించింది. సిబిఐ దర్యాప్తులో ఉన్నటువంటి పక్షపాత ధోరణితో చెప్తున్నటువంటి దర్యాప్తుకు సంబంధించిన అనేకమైనటువంటి సంఘటనలన్నీ కూడా ఆ వినతి పత్రంలో పొందుపరిచారు. ప్రధానంగా ఎంఆర్ అంశాన్ని ప్రస్తావించారు. ఎంఆర్ విషయంలో చంద్రబాబు భూ కేటాయింపులు జరిపినప్పటికీ కూడా ఆయనను మాత్రం ఇప్పటి వరకు సిబిఐ పిలిచి విచారించలేదు. అలాగే ఇటు ఈ కేసుల విషయంలో జగన్ ఆస్తుల విషయంలో మాత్రం సిబిఐ అత్యుత్సాహంతో ప్రవర్తిస్తున్న తీరు, ఆయన దోషిగా చిత్రీకరించాలనేటువంటి ప్రయత్నంతో దర్యాప్తు విషయాలన్నిటి కూడా బయటికి లీక్ చేయడం, అలాగే ఎల్లో మీడియాకు సంబంధించిన విషయాలన్నిటి కూడా కాల్ లిస్ట్ కు సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రధాని మన్మోహన్ సింగ్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశాలపైన మాట్లాడి ఈ అంశాలపైన తమకు న్యాయం చేయాలని చెప్పి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు పార్టీ ప్రతినిధి బృందము విజ్ఞప్తి చేసింది. ఈ తర్వాత ఈ భేటీ ముగిసింది. ఇప్పుడే వెంకటేష్, నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం ఎవరెవరిని కలవనుంది? దీని తర్వాత నేరుగా ఎన్డీఏ కన్వీనర్ శరద్ యాదవ్ ను కలిసేందుకు వెళ్తున్నట్లు మనకు పార్టీ నేతలు సమాచారం అందించారు. ఇదివరకే ఆయన అపాయింట్మెంట్ కూడా ఖరారైంది. ఆ సమావేశం ముగిసిన తర్వాత 1 గంటకు విలేకరుల సమావేశం కూడా నిర్వహించున్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందింది. సాయంత్రం 4 గంటలకు సిపిఐ నేత ఏబీ బర్ధన్ తో కూడా సమావేశమై ఈ రెండు అంశాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా నేతలకు వివరిస్తారు. దాంతోపాటు శరద్ పవార్ ని, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ కూడా కలిసి రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఆయన కూడా వినతి పత్రం అందజేసి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేయనున్నారు. సతీష్.